హాయ్ అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇక్కడ మటన్ బిర్యానీ ఫుల్ రెసిపీ చూపిస్తున్నా. ఇక్కడ నేను ఆనియన్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ ఒక గిన్నెలో వేసుకొని ఇక్కడ మటన్ యాడ్ చేస్తున్నాము. మీరు ఎంత చేసుకోవాలో అక్కడ దాన్ని బట్టి మీరు తీసుకోండి. రైస్ మటన్ ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవద్దు. కొంచెం మీట్ కొంచెం ఎక్కువనే ఉండాలి రైస్ కన్నా. ఇప్పుడు 1 kg మనం మీట్ తీసుకుంటే 1 kg పైన కొంచెం పావు కిలో అంతా ఎక్కువ ఉండాలి మీట్. ఇక్కడ చూడండి మటన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత రుచికి సరిపోయేంత కారం వేసేస్తున్నాము. ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాము. తర్వాతకి గరం మసాలా, లవంగం, ఇలాచీ, దాల్చిని చెక్క, సాజీరా అండ్ బిర్యానీ లీఫ్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఆనియన్ ఫ్రై చేసి పెట్టిన మా బాబు తింటున్నాడు. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ రుచికి సరిపోయేంత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాను. మీరు రుచికి సరిపోయేంత చూసుకొని మరి పేస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఈ లెమన్ జ్యూస్ తీసిన తర్వాత అవి పడేయొద్దండి. దాన్ని పీల్ అనేది పెట్టేసుకోవాలి పొట్టు. అది మనం రైస్లో వేసి కుక్ చేసి రైస్తో మెత్తగా ఉడకకుండా మంచిగా అవుతుంది. ఇక్కడ కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసాం. అలాగే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసి ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ అనేది ఇప్పుడు వేయొద్దు, కర్డ్ తర్వాత వేసుకొని మిక్స్ చేయాలి. ఫస్ట్ ఈ మసాలాలన్నీ మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తే మసాలాలన్నీ ఒక్కొక్క పీస్కి మంచిగా అంటుకుంటాయి. అదే కర్డ్ వేస్తే కొంచెం ఎట్లా అంటే లిక్విడ్ లేక అయిపోతుంది, వాటర్ లేక అయిపోతుంది. సో తర్వాత కర్డ్ వేసి మళ్ళీ తర్వాతకి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మనం మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కర్డ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి మా బాబు ఎలా గుంజుతున్నాడు, చేయనిస్తలేడు. ఇక్కడ మా హస్బెండ్ ఇది మిక్స్ చేస్తున్నారు. కర్డ్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఇది మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి. చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్ రావాలంటే 20 to 30 minutes పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకొని. ఇక్కడ నేను రైస్ని కూడా ఒక 20 to 30 minutes వరకు నానబెట్టుకొని పెట్టేసుకున్నాను. తర్వాత దీంట్లో గరం మసాలా, జీలకర్ర, లవంగం, ఇలాచీ, బిర్యానీ లీఫ్ యాడ్ చేసి ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ యాడ్ చేసిన, అలాగే మనం లెమన్ జ్యూస్ తీసుకున్న అది పొట్టు ఉంటుంది అది యాడ్ చేసాను. చూడండి ఇక్కడ కొత్తిమీర పుదీనా యాడ్ చేసాను. ఆ పొట్టు యాడ్ చేయడం వల్ల అన్నం అనేది తొందరగా మెత్తగా కాదండి. మెత్తగా కాకుండా మంచిగా బియ్యం ఉడుకుతుంది. ఇక్కడ చూడండి 80% మనం మటన్ అది కుక్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 80% కుక్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏది యాడ్ చేయొద్దు. కర్డ్ వాటరే మనకు ఆ కర్డ్ వాటర్తో అంతా కుక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో మటన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 80% మటన్ కుక్ అయింది. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసిన, చిన్న బౌల్లో ఇవి మ్యారినేట్ చేసుకొని కుక్ చేసినాం. అలా చేయకండి మీరు. ఒక పెద్ద బౌల్ ఫస్ట్ స్టార్టింగ్ పెద్ద బౌల్ అయితే తీసుకోండి, పెద్ద గిన్నె. నేను ఇక్కడ మర్చిపోయి అలా తీసుకున్నాం, మీరు అలా చేయకండి. సో ఈ మటన్ అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీంట్లో 80% కుక్ అయిన రైస్ని యాడ్ చేసినాం. ఇప్పుడు దీంట్లో నుంచి మనం లెమన్ అవి పొట్టు ఉంటాయి కదా అదైతే తీసేయాలి. తీసేసిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. 80% కుక్ అయిన రైస్ విత్ వాటర్ లేకుండా మంచిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని దమ్ ఇవ్వాలండి. ఒక 10 minutes హై ఫ్లేమ్లో, ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో దమ్ ఇస్తే దమ్ బిర్యానీ రెడీ అండి. లేదు మీకు దమ్ ఇవ్వడం భయం అయితే మీరు పెనం మీద కూడా పెట్టి దమ్ ఇవ్వచ్చండి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత పెనం పైన పెట్టి దమ్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్ యాడ్ చేసి దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి దీన్ని దమ్ ఇస్తానండి. ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. రిస్క్ ఏమి ఉండదండి, చాలా ఈజీగా. కానీ దమ్ ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా దమ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై చేసుకుని ఆయిలే యూజ్ చేయాలి మనం మొత్తం బిర్యానీ. దీంట్లో ఒకవేళ ఘీ ఉంటే ఘీ యాడ్ చేయండి, నా దగ్గర లేదు.
సో నేను స్కిప్ చేసిన, మీరు యాడ్ చేయండి. ఇంకా టేస్ట్ ఇక్కడ చూడండి బిర్యానీ రెడీ. దాంతోపాటు కర్డ్ చట్నీ చేసేసాను. ఇక్కడ చూడండి మా హస్బెండ్ మా బాబు ఎంజాయ్ చేస్తూ తినుకుంటున్నారు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.